హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్పీ చెన్నయ్య. ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ ఎగ్జామ్స్ అన్నాయి కదా. ఆర్ఆర్బి గ్రూప్ ఎగ్జామ్స్కి మీరు కన్ఫామ్గా ఈ ఎస్సీ వాళ్ళైతే ఈ ఎస్సీ క్యాండిడేట్ సర్టిఫికేట్ సెంట్రల్ ఫామ్లో తీసుకొని వెళ్ళాలని చాలా మంది అంటున్నారు కదా. అది ఏం అవసరం లేదండి. చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సర్టిఫికెట్ అవసరం లేదు. నేను చాలా కనుక్కున్నాను. మా ఫ్రెండు మీ సేవలోనే పనిచేస్తుంటారండి. మా ఫ్రెండ్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను. కాబట్టి ఇండియాలోనే మనం ఒక రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి స్టేట్ ఫార్మేట్ సర్టిఫికెట్ అయినా క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ సరిపోతుంది. నేను ఏ విధంగా చెప్తున్నానంటే, మీరు అప్లై చేసేటప్పుడే ఓల్డ్ సర్టిఫికెట్తో మీరు అప్లై చేసింటారు కాబట్టి మీకు సెంట్రల్ ఫార్మేట్లో అవసరం లేదండి. రైల్వే దానికైనా ఏ దానికైనా ఎస్సీ వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను. ఎక్కువ ఎస్సీ వాళ్ళకైతే ఈ సెంట్రల్ ఫామ్తో అవసరం లేదు. ఇంకా తర్వాత ఓబీసీ వాళ్ళు అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. కానీ ఎస్సీలో మాల అండ్ మాదిగ ఈ రెండు క్యాస్ట్, మళ్ళీ ఎస్టీ వాళ్ళు అసలు మీరు ఈ సెంట్రల్ ఫామ్తో మీరు తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీ నార్మల్ స్టేట్కి సంబంధించి ఫార్మేటివ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఉంటే చాలండి. అండ్ మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీరు అప్లై చేసిన డాక్యుమెంట్ రైల్వేది. అండ్ ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు మెయిన్గా వచ్చేసి అప్లై చేస్తానే మీరు 10 days 15 daysలో మీరు హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ 10 days ఉంటే ఎగ్జామ్ ఉన్నాక హాల్ టికెట్ కూడా రిలీజ్ అవుతుంది. గ్రూప్ డికి సంబంధించి హాల్ టికెట్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్గా వచ్చేసి మీరు షార్ట్గా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి చాలు. కానీ నెగిటివ్ థాట్స్ తీసేయండి, పాజిటివ్ థాట్స్ పెట్టుకోండి. నెగిటివ్ థాట్స్ తీసేస్తే